తాము లొంగిపోలేదని, తమను పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు దేవ్జీ, అలాగే మల్లారాజిరెడ్డి పలు మీడియా సంస్థల ప్రతినిధులకు ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో చెప్పారు. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే, మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాము. అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు లొంగిపోయినట్టుగా చూపించారు అని చెప్పారు. నేనేమనుకుంటున్నా అంటే, వీళ్ళు నిజానికి లొంగిపోలేదు, కానీ కుంగిపోయారు, కుంగుబాటకు గురయ్యారు. అంటే మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున సాయుధ బలగాలు, కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు కావచ్చు, అండ్ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ స్థాయిలోని సాయుధ బలగాలు కావచ్చు, పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీని ముట్టడించి ఆ పార్టీకి చెందిన గెరిల్లా ఆర్మీని పూర్తిగా తుదముట్టించే పనులు చేస్తున్నప్పుడు, అండ్ ఆ పార్టీ సెక్రటరీ నబ్బాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్కు గురైనప్పుడు దాదాపు అప్పటికే ఈ పార్టీ నాయకులుగా, అగ్రనాయకులుగా మనం మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా కుంగుబాటు గురైనట్టుగా కనబడుతోంది. అంటే తీవ్రమైన డిప్రెషన్ ఉన్నారు వీళ్ళు మాట్లాడేదానికి, ఆచరించిన దానికి, లేకుంటే ఆచరించబోయేదానికి ఎక్కడ మనకు పొంతన కుదరడం లేదు. ఎక్కడ ఆ మాటల మధ్య మనకు ఒక లింకు దొరకడం లేదు. మమ్మల్ని చట్టబద్ధమైన రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని, మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలుగా ఉన్న మావోయిస్టు పార్టీ సానుభూతి పరులందరినీ జైళ్ల నుంచి విడుదల చేయాలని వీళ్ళు ఇప్పుడు టీవీ ఛానళ్ళ ఇంటర్వ్యూల్లో, పత్రికల ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. అయితే దేవ్జీ కావచ్చు, లేకుంటే సంగ్రామ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి లొంగిపోయిన తర్వాత వాళ్ళు లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా, అరెస్ట్ అయితే వాళ్ళను కాల్చి చంపకుండా, ఎన్కౌంటర్ చేయకుండా లొంగుబాటు చూపించారా ఏమిటి, ఇదంతా కూడా టెక్నికల్ విషయాలు. ఇది ప్రజలకు సంబంధం లేని విషయం. ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జవాబు కావాల్సింది ఏంటంటే, మలోజుల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాసుదేవరావు, మలోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, అలాగే తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న, వీళ్ళిద్దరు ఇంచుమించు 1-2 రోజుల తేడాతో 2025 అక్టోబర్ 14th or 16th ఆ 2 తేదీల్లో వాళ్ళు లొంగిపోయారు. పెద్ద సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ లొంగుబాటుకు ముందు మల్లోజుల వేణుగోపాల్పై దాడి చేయాలని దేవ్జీ పథకం రచించాడని, ఆ పథకాన్ని అమలు చేయడానికి పడకల స్వామి, లోకేష్ చంద్ర అలియాస్ పడకల స్వామిని పురిగొల్పాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది, ఆరోపణలు వచ్చాయి. సరే, దేవ్జీ పేరు చెప్పకపోయినా తనపైన దాడికి, అంటే తాము లొంగిపోతున్న పరిణామ క్రమంలో ఆ సన్నివేశంలో తమపైన హత్యా ప్రయత్నానికి కూడా కొంతమంది ఒడిగట్టారని పడకల స్వామి గురించి ఆయన ప్రస్తావించాడు. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్. సో దీనికి జవాబు చెప్పాలి దేవ్జీ. ఇంకోటి ఏంటంటే, మల్లోజుల వేణుగోపాల్ను ఇప్పుడు ఆషన్న వీళ్ళిద్దరూ ద్రోహులని, విప్లవానికి వీళ్ళు తీరని ద్రోహం చేశారని 2025 అక్టోబర్ అరౌండ్ 18-19 తేదీల్లో అభయ్ పేరిట ఇదే దేవ్జీ ప్రకటనలు విడుదల చేశాడు. అలాగే జగన్ పేరిట ఇటీవల లొంగిపోయిన బడే చొక్కారావు కూడా ప్రకటనలు చేశాడు. అటువంటి ప్రకటనలు ఎందుకు చేశారో వాళ్ళు జవాబు చెప్పాలి. ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాటం కొనసాగుతుందని, మనం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదని, మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆషన్న లాగా ద్రోహం చేయకూడదని దేవ్జీ ఇచ్చిన సందేశంతో ఎవరైతే లొంగిపోవాలనుకున్నారో వాళ్ళంతా లొంగిపోకుండా అడవుల్లోనే వాళ్ళు ఉండిపోయారు, ఆయుధాలతోనే ఉండిపోయారు. అట్లా ఉన్న వాళ్ళలో చాలామంది చనిపోయారు కూడా. అది ఒడిశాలో ఊకే హనుమంతు కావచ్చు, లేకపోతే పడకల స్వామి కావచ్చు, ఇంకా చాలామంది, దాదాపు 100 మందికి పైగా. అంటే ఆ తర్వాత ఘట్టం ఇది మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆషన్న సరెండర్ తర్వాత మిగతా వాళ్ళు సరెండర్ కావద్దని కోరిన వ్యక్తి, కోరిన నాయకుడు, కోరిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు తిరుపతి అలియాస్ దేవ్జీ. ఈ దేవ్జీ చెప్పిన మాటలు విని
ఆ పార్టీలోనే ఉన్నందుకు గాను చాలామంది ఎన్కౌంటర్లలో బలయ్యారు. దానికి జవాబు చెప్పాలి దేవ్జీ. అంతేకాని ఇప్పుడు మేము అసలు లొంగిపోలేదు, మేమేదో మమ్మల్ని అరెస్ట్ చేశారు అండ్ తీసుకొచ్చి మమ్మల్ని చూపించారు అని చెప్పారు. అట్లాగే మరి మీ ఆయుధాలు ఎక్కడున్నాయి అంటే మేము అడవుల్లో పెట్టి వచ్చామని చెప్పారు. అడవుల్లో పెట్టి వస్తే పోలీసులు వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళు నిరాయుధులుగా ఉన్నారా? నిరాయుధులుగా ఉంటే పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళని ప్రశ్నించలేదా? ప్రశ్నించినా వీళ్ళు ఆ ఆయుధాలను ఎక్కడెక్కడ పెట్టారో, ఏ డంపులో పెట్టారో చెప్పలేదా? చెప్పిన ఆ డంపులను పోలీసులు గుర్తించలేకపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఈ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, ఇంకా ఎవరైతే గంగన్న అండ్ బడే చొక్కారా వీళ్ళంతా లొంగిపోయిన సన్నివేశాన్ని మనం హైదరాబాద్లో చూసాము. వీళ్ళు లొంగిపోయినప్పుడు ఒక 200 తుపాకులతో లొంగిపోయినట్టుగా ఒక ప్రచారం ఉంది. సరే, అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఒక ప్రచారం అయితే ఉంది, వీళ్ళు దాదాపు 200కు పైగా తుపాకులతో లొంగిపోయినట్లుగా. అంటే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము, దీన్ని ఆపేది లేదని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత లొంగిపోయారు. అంటే మొదట ఈ పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు? అకార్డింగ్ టు దేవ్జీ, మలజుల వేణుగోపాల్, ఆశన్న విప్లవ ద్రోహులు అనుకుందాం. అంటే ఫేజ్ 1. ఫేజ్ 2లో దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి లాంటి వాళ్ళంతా వీళ్ళు లొంగిపోయారు. అంటే వీళ్ళు కూడా విప్లవానికి ద్రోహం చేసినట్లే. అంటే ఇప్పుడు ఎవరు ద్రోహులు? మలజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఈ పంథా ఇప్పుడు సరైనది కాదు, ఈ పంథాతో మనం ఇప్పుడు పోరాడలేము, సాయుధ పోరాటానికి ఇది సరైన సమయం కాదు, లేకుంటే సాయుధ పోరాటం పూర్తిగా విఫలమైంది, ఆ ప్రయోగం ఇప్పుడు పనికి రాదు అని చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మలజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను వీళ్ళతో లొంగిపోయారు. వాళ్లను విప్లవ విద్రోహులుగా చిత్రీకరిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్లను ప్రజలు శిక్షిస్తారంటూ హెచ్చరించి, ప్రజల చేతిలో దండన తప్పదంటూ బెదిరించి, హెచ్చరించి రకరకాల ప్రకటనలు చేసి ఆ తర్వాత కొన్ని నెలలకే వాళ్ళు కూడా లొంగిపోవడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పైగా ఇప్పుడు వాళ్ళు రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూల్లో చాలా అతకని వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో చట్టబద్ధమైన రాజకీయ పార్టీ అంటారు, ఇంకొకటేమో మావోయిస్టు పార్టీ పైన నిషేధాన్ని ఎత్తివేయాలంటారు. మావోయిస్టు పార్టీ పైన నిషేధం అనేది ఎత్తివేయకపోవడం, జైళ్లలో ఉన్న ఖైదీలను, రాజకీయ ఖైదీలను, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులను విడుదల చేయడం, చేయకపోవడం, ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది వ్యవహారం. సో దేవ్జీ కానీ, ఆ పార్టీకి సంబంధించిన గణపతి కానీ, మరొకరికి కానీ ఎవరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో వీళ్ళెవరికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. వీళ్ళెవరు ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ మేము పెడుతున్నాము, ఈ డిమాండ్లను మీరు ఒప్పుకుంటేనే మేము సరెండర్ అవుతామని చెప్పి సరెండర్ కాలేదు. మలజుల వేణుగోపాల్ అట్లా సరెండర్ కాలేదు, దేవ్జీ అట్లా సరెండర్ కాలేదు. మనం క్లియర్గా చూసాం కూడా. ఒకవేళ ఇదే మాట ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉంటాయో, సరెండర్ చూపిన రోజే ఇదే దేవ్జీ, ఇదే మల్లా రాజిరెడ్డి లాంటి మాట్లాడితే బాగుండేది. లేదా అంతకుముందే వీళ్ళు అడవి నుంచి బయటకు రావడానికి ఏవైతే ఏర్పాట్లు చేసుకున్నారో, అది లొంగిపోవడానికి ఏర్పాటు చేసుకున్నారా, లేకుంటే అరెస్ట్ కావడానికి, తమకు తామే స్వచ్ఛందంగా అరెస్ట్ కావడానికి ఏర్పాటు చేసుకున్నారో మనకు తెలియదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్లకు ఏ రకమైన హక్కు, అధికారం, లేకపోతే డిమాండ్ చేసేంత స్థాయి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఉండదు. మీరు ఈ డిమాండ్లేవో అడవుల్లో ఉన్నప్పుడే మీరు ఒత్తిడి చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి, మీరు కనుక ఈ డిమాండ్లను పరిష్కరిస్తే 1, 2, 3 మేము చట్టబద్ధంగా రాజకీయ పార్టీని పెట్టుకుంటాము, మీరు అనుమతించాలి, మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయండి, ఇటువంటి డిమాండ్స్ కనుక మీరు పెట్టి, ఆ డిమాండ్స్ను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మేము లొంగిపోతామని షరతులు పెట్టి ఉంటే అది ప్రజల్లో ఇంకొక రకమైన మెసేజ్ చేరి ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, వీళ్ళు ఎవరు లొంగిపోయినా
లొంగిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలకు దేనికి ఏ మాటలకు విలువ లేకుండా పోయిన పరిస్థితి ఒకటి మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.